హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గూగుల్ ఫామ్స్తో ఒక ఎగ్జామ్ పేపర్ అంటే బిట్ పేపర్, క్విజ్ పేపర్ ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం. అందులో గ్రేడింగ్ కూడా అంటే మార్క్స్ కూడా ఎమ్మడే తెలుసుకోవచ్చు. మాన్యువల్గా కరెక్షన్ చేయకుండా ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది మనం ముందు ఇస్తే. సో ఫస్ట్ ఏం లేదు, ఫస్ట్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి. నేను ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాడు. అందులో గూగుల్ ఫామ్స్ అని టైప్ చేయండి. గూగుల్ ఫామ్స్లో ఫస్ట్ లింక్ ఉంది కదా, ఆ ఫస్ట్ లింక్ని క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. అందులో గూగుల్ ఫామ్స్ అని ఉంది కదా, గో టు గూగుల్ ఫామ్స్ అని అక్కడ క్లిక్ చేయగానే మీకు ఒక షీట్ ఓపెన్ అవుతుంది. ఈ షీట్లో మీకు ఇష్టమైన షీట్ లేదా బ్లాంక్ షీట్, మనం రెడీ చేస్తున్నాం కదా, బ్లాంక్ షీట్ తీసుకోండి. తీసుకోగానే అన్టైటిల్ ఫామ్ అని వచ్చింది కదా, సో ఇది ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది అంటే డిఫాల్ట్గా. ఇక్కడ మనం ఎగ్జామ్ నేమ్ ఇచ్చేద్దాం. ఎగ్జామ్ నేమ్ ఏంది, మ్యాథ్స్ అని నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్ నేను ఓన్లీ మ్యాథ్స్ ఎగ్జామ్ అని ఇస్తున్నాను. నేను ఏదో ఒకటి నేను ఇస్తున్నాను ఇక్కడ, అంటే నేను ఇక్కడ ఫ్యాకల్టీని అనమాట, ఎగ్జామ్ పేపర్ని రెడీ చేస్తున్నాను. ఆ తర్వాత మీరు ఫస్ట్ ఏం అడగాలనుకుంటారు, రూల్ నెంబర్, స్టూడెంట్ యొక్క రూల్ నెంబర్ అడుగుతాం మనం. ఆ తర్వాత రూల్ నెంబర్ ఎలా ఉండాలనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఎట్లా ఒక షార్ట్ ఆన్సర్ లాగా ఉండాలి, అది నెంబర్ అయ్యే ఉండాలి అనుకుంటే నెంబర్ అయ్యేది ఇక్కడ క్లిక్ చేయొచ్చు. లేకపోతే నెంబర్తో పాటు ఏమన్నా ఉంటాయి కదా, మనం బీటెక్ వాళ్ళకు నెంబర్ కాకుండా ఏబిసిడ్లు కూడా ఉంటాయి అన్నమాట. సపోజ్ 2451 CM 123 ఇట్లా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకు ఇవి కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ వ్యాలిడేషన్ పని చేయదన్నమాట, ఓన్లీ నెంబర్స్ అయితే పనిచేస్తుంది. సో మన నెంబర్ వ్యాలిడేషన్ తీసేద్దాం, రిమూవ్ చేసేసాను. షార్ట్ ఆన్సర్ లాగా ఉంటుంది, అది ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి రిక్వైర్డ్ ఫీల్ అనమాట. అది రిక్వైర్డ్ మీద ఎనేబుల్ చేసేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇవ్వాలి, వాళ్ళ యొక్క నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్ ఎలా ఉండాలి, సేమ్ షార్ట్ ఆన్సర్ లాగా ఉండాలి, అది ఖచ్చితంగా ఇవ్వాలి స్టూడెంట్ అనేవాడు. నెక్స్ట్ రిక్వైర్డ్ పెట్టేసినాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ప్లస్ నొక్కేస్తే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది అనమాట. లేదా మీరు ఫస్ట్ ఇవన్నీ ఇచ్చాక నెక్స్ట్ సెక్షన్ అంటే నెక్స్ట్ నొక్కాక అక్కడ మీ క్వశ్చన్ పేపర్ రావాలనుకుంటే అక్కడ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ అని నొక్కాక అంటే ఫస్ట్ రూల్ నెంబర్ ఇస్తాం, తర్వాత నేమ్ ఇస్తాం, తర్వాత నెక్స్ట్ వత్తాలి. ఇక్కడ క్వశ్చన్ కనబడొద్దు వాడికి, నెక్స్ట్ వచ్చినాకనే క్వశ్చన్ పేపర్ కనబడాలి. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కింద కనబడుతుంది కదా యాడ్ సెషన్ అని, యాడ్ సెషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చేద్దాం మనం, సెకండ్ సెక్షన్ అనమాట. ఇది ఎగ్జామ్ పేపర్. ఎగ్జామ్ పేపర్ అనమాట. దీని డిస్క్రిప్షన్ ఏం లేదు, ఆప్షనల్, అది మన ఇష్టం ఉంటుందా లేకపోతే లేదు. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చేస్తున్నా. క్వశ్చన్ ఫస్ట్ ఏంది, సపోజ్ నేను మ్యాథ్స్ ఎగ్జామ్ అన్నా కాబట్టి సింపుల్గా ఏదో ఒకటి 1+1 2+2 అట్లా ఇచ్చేస్తున్నాను. 2+8 అని ఇస్తున్నాను. ఆన్సర్ ఎలా ఉండాలి, నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా అంటే క్విజ్ చిన్నగా పెడుతున్నాను. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అని పెట్టేసి ఆప్షన్ 1 ఏంది, ఆప్షన్ ఏ 8. నెక్స్ట్ ఆప్షన్ బి (10). ఆప్షన్ 3 అంటే సి ఒక 9 ఇస్తున్నాను. ఆప్షన్ డి 6 ఇస్తున్నాను. ఇచ్చాక మనం ఏం చేయాలంటే రిక్వైర్డ్, ఇది ఖచ్చితంగా రాయాలి కదా వాడు, రిక్వైర్డ్ అని పెట్టేసా. తర్వాత మనకు మార్క్స్ అనేది ఎమ్మడే ఎగ్జామ్ రాశాక సబ్మిట్ చేయగానే ఎమ్మడే మార్క్స్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ మన సెట్టింగ్స్ బటన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అందులో ప్రజెంటేషన్ ఉంది కదా, నెక్స్ట్ క్విజ్ అని ఉంది కదా, అక్కడ నొక్కండి. నొక్కగానే మేక్ దిస్ ఏ క్విజ్ అని ఉంది కదా, అక్కడ ఎనేబుల్ చేయండి. చేయగానే ఇక్కడ ఇలా అన్నీ ఎనేబుల్ అయిపోతాయి. ఎనేబుల్ అయిపోగానే ఇక్కడ గ్రేడ్, రిలీజ్ గ్రేడ్ అని ఉంది కదా, అక్కడ ఆ గ్రేడ్ మీకు ఎమ్మడే కావాలా అంటే స్టూడెంట్ ఎగ్జామ్ రాయగానే సబ్మిట్ చేయగానే వాడి మార్క్స్ ఎమ్మడే చూపెట్టాలా, లేదా తర్వాత మాన్యువల్గా మీరు చెక్ చేసి మార్క్స్ వాడికి ఇస్తారా అని అడుగుతుంది అన్నమాట. మీరు ఏది పెట్టాలనుకుంటే ఇమ్మీడియట్గా వాళ్ళకు ఇచ్చేస్తే వాళ్ళకు మార్క్స్ వెళ్ళిపోతాయి అనమాట, లేదా లేటర్ ఇస్తే లేటర్ వెళ్ళిపోతాయి. నేను ఇక్కడ ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, అలా అనమాట. ఇచ్చేయగానే ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ పైన క్లిక్ చేయండి.
ఆ తర్వాత కింద ఆన్సర్ కీ అని ఉంది కదా, ఆన్సర్ కీ పైన క్లిక్ చేస్తే వాడికి కరెక్ట్ ఆన్సర్ ఏందో ఎమ్మడే వెళ్ళిపోయి మార్క్స్ చూపిస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంది ఇక్కడ తెలుసు కదా, ఫ్యాకల్టీ నేను ఒక టీచర్ని తెలుసు కాబట్టి మనకు 2 + 8 ఎంత 10 అయిపోతుంది. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనకి వెళ్ళిపోతుంది. దీనికి ఎన్ని మార్క్స్, ఇది రాసినందుకు ఈ క్వశ్చన్ కరెక్ట్ అయితే ఎన్ని మార్క్స్ రావాలని సపోజ్ 2 మార్క్స్ ఇస్తున్నాను వానికి. డన్ ఒకేషన్. సో ఈ క్వశ్చన్ రెడీ అయిపోయింది. మనం నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. సో ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ నొక్కేయండి. నొక్కగానే నెక్స్ట్ మనం ఏంది ఒక మైనస్ గిట్టే ఇద్దాం. 8 - 2 అని ఇస్తున్నాను నేను. ఇక్కడ ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఇక్కడ యాడ్ చేసుకోండి మీరు. ఇక్కడ దగ్గర డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు ఫాస్ట్గా టైప్ చేస్తాను. మల్టిపుల్ చాయిస్ డ్రాప్ డౌన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, మీ ఇష్టం అది. ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాను ఫస్ట్ చూడండి. చూసారా నేను 4 ఆప్షన్స్ ఇచ్చాను. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అని ఇచ్చేసాను. తర్వాత నేను ఇక్కడ ఆన్సర్కి యాడ్ చేయాలి కదా, యాడ్ చేసేస్తున్నాను. ఏంటంటే 8 - 2 ఎంత 6 కదా, అంటే ఆప్షన్ ఏ, దానికి టిక్ పెట్టేసేయండి. తర్వాత దీనికి ఎన్ని పాయింట్స్, ఒక 5 పాయింట్స్. నేను మొత్తం ఎగ్జామ్ ఎంతకు పెడదాం అనుకుంటున్నాను అంటే ఇదో 5 అదో 2 7 అవుతున్నాయి కదా, ఇంకొక క్వశ్చన్ ఇచ్చి 10 మార్క్స్ చేసేసాను చూడండి ఇప్పుడు. ఇంకా తర్వాత డన్ అని క్లిక్ చేయండి. తర్వాత ఈ క్వశ్చన్ కూడా రెడీ అయిపోయింది. ఇది ఖచ్చితంగా వాడు రాయాలి, ఆన్సర్ తప్పైనా రైట్ అయినా రాయాలి కాబట్టి రిక్వైర్డ్ అని పెట్టేసేయాలి. దీనికి పెట్టామా మనం, పెట్టేసామన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చనే కాకుండా మనం వేరే ఇద్దాం. ఏంటంటే అది డ్రాప్ డౌన్ లిస్ట్ అని ఇద్దాం, లేదా చెక్ బాక్స్ అంటే 2 ఆప్షన్స్ పెట్టుకొని ఇస్తున్నాను అనమాట. అంటే ఏవైనా 2 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ నేను ఇస్తున్నాను అంటే 2 × 5 ఇస్తున్నాను అండ్ 5 × 2 ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చాను నేను. చూడండి ఆ క్వశ్చన్స్తో పాటు ఇక్కడ నేను ఆప్షన్స్ ఇవ్వాలి కదా, ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ ఏ. ఇలా నేను అన్ని ఆప్షన్స్ ఇచ్చేస్తున్నాను. 5 తర్వాత ఇక్కడ ఆన్సర్కి యాడ్ చేశాను. ఏంటిదంటే ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి. అంటే 10 10 10 10 రెండు ఆప్షన్స్ సేమ్ కదా, వాళ్ళకి ఏమని చూపిస్తుంది, 2 పెడితేనే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, లేకపోతే కాదనమాట. నేను ఇక్కడ ఒక ఫ్యాకల్టీ లాగా అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే ఇంకా వాడికి పంపాలి కదా లింక్ ఎగ్జామ్ రాయనిక. సో ఇక్కడ ఏం చేయాలి, సెట్టింగ్స్లో అంటే కొన్ని ఆప్షన్స్ క్లిక్ చేయాలన్నమాట. ఎందుకంటే ఎగ్జామ్ లాగానే ఉండాలి కాబట్టి. ఇక్కడ రెస్పాన్స్ రెసిపియంట్ అని ఉంది కదా, అంటే ఆ మెయిల్ ఐడికి ఆ క్వశ్చన్తో పాటు వాడు పెట్టిన ఆన్సర్ వెళ్ళిపోవాలి అంటే ఇక్కడ రెస్పాన్స్ అన్నమాట. ఎప్పుడు వెళ్ళాలి, వాడు ఒకవేళ నాకు కావాలంటే కింద బటన్ ఉంటే క్లిక్ చేస్తేనే వెళ్ళాలి, లేకపోతే ఖచ్చితంగా వెళ్ళాలంటే ఇది ఖచ్చితంగా వెళ్ళాలి, లేకపోతే వాడు క్లిక్ చేస్తేనే వెళ్ళాలంటే ఇది, నేను వాడు క్లిక్ చేస్తేనే వెళ్ళాలి. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాశాక మళ్ళీ బ్యాక్ వెళ్ళవద్దు, అంటే ఒక్కటేసారి ఒక మెయిల్తోనే ఒకటేసారి రాయాలన్నమాట వాడు. ఓకేనా, తర్వాత ఎడిట్ ఆఫ్టర్ సబ్మిట్ చేశాక మళ్ళీ వాళ్ళు బ్యాక్ వెళ్ళలేము. ఎడిట్ ఆఫ్టర్ సబ్మిట్ అంటే సబ్మిట్ చేయలేము కదా. ఎడిట్ ఆఫ్టర్ సబ్మిట్ అంటే క్వశ్చన్కి ఆన్సర్ పెట్టాక వాడికి సబ్మిట్ చేశాక వాడికి ఇది రాంగ్ ఆన్సర్ అని తెలిసింది, మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ రైట్ ఆన్సర్ పెడతాడు కదా. సో బ్యాక్ వెళ్ళకూడదు, ఒకసారి సబ్మిట్ చేస్తే సబ్మిట్ అంతే, అంటే ఎడిట్ చేయకూడదు అనమాట. అందుకని ఇక్కడ టిక్ చేస్తున్నాను చూడండి ఇది. ఓకేనా, ప్రజెంటేషన్లోకి వెళ్తే ప్రతి క్వశ్చన్ షఫుల్ అవ్వాలి. ఫస్ట్ స్టూడెంట్కి ఒక తీరుగా ఉండాలి క్వశ్చన్ పేపర్, సెకండ్ స్టూడెంట్కి ఇంకోలాగా ఉండాలంటే షఫుల్ అవ్వాలి. అంటే క్వశ్చన్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా రావాలంటే షఫుల్ అని వస్తారనమాట. నెక్స్ట్ ఈ క్విజ్ ఆల్రెడీ మనం పెట్టేసాము. తర్వాత అంత అయిపోయాక సేవ్ చేసేయండి. సో క్వశ్చన్ పేపర్ రెడీ అయిపోయింది 10 మార్క్స్కి. ఇక్కడ చూడండి టోటల్ మార్క్స్ 10 అన్నమాట. తర్వాత క్వశ్చన్ పేపర్ సెండ్ చేయాలి కదా స్టూడెంట్కి. ఇక్కడ సెండ్ అని ఉంది కదా, సెండ్ నొక్కేయండి. నొక్కగానే మెయిల్ ద్వారా పంపుతారా లేకపోతే ఎలా పంపుతారు. మెయిల్ ద్వారా అయితే ఇక్కడ వాళ్ళు మెయిల్ ఇచ్చేసి మ్యాథ్స్ ఎగ్జామ్ అని సబ్జెక్ట్ ఇచ్చేసి ఎలా దిస్ ఈజ్ ద మ్యాథ్స్ ఎగ్జామ్ అని రాస్తా అంటే మెసేజ్ రాస్తారా లేకపోతే లేదా, లేకపోతే టైమింగ్ ఇస్తా అంటే టైం కూడా ఇవ్వచ్చు.
లేదా నేను లింక్ పంపుతాను డైరెక్ట్, ప్రతి ఒక్కరి మెయిల్ టైప్ చేయలేనంటే ఈ లింక్ పెద్దగా ఉంది కదా అంటే షార్ట్ అంది కదా, షార్ట్ అయిపోయింది లింక్. ఓకేనా, దీని లింక్ని కాపీ చేసి ఇది స్టూడెంట్కి పంపాలి. ఓకేనా, ఎగ్జామ్కి టైమింగ్ పెడతా అంటే ఇక్కడ చూడండి, రెస్పాన్స్కి వెళ్ళాలి. మీరు టైమింగ్ చెప్తారు కదా వాళ్ళకి, సపోజ్ 2 o'clock నుంచి 3 o'clock వరకు ఎగ్జామ్ ఉంటుంది అని చెప్తారు కదా, అక్కడ 2 o'clockకి ఇది ఆన్ చేస్తే ఎగ్జామ్ పేపర్ వాళ్ళకి కనబడుతుంది. ఆఫ్లో ఉంటే వాళ్ళకి కనబడదు. ఓకేనా, మళ్ళీ కరెక్ట్ 2 నుంచి 3 వరకు కదా, 3కి ఎగ్జామ్ అయిపోవాలి కదా, ఇది ఆఫ్ చేసేస్తే వాళ్ళు సబ్మిట్ చేస్తే సబ్మిషన్ రాదు. ఇగో ఇక్కడ రాస్తున్నాను చూడండి, దిస్ ఈజ్ ద వార్నింగ్ లాగా. ఎగ్జామ్ ఆఫ్టర్ 2 ఆర్ ఎగ్జాక్ట్ 2 ఎగ్జామ్ అట్ 2 o'clock అని ఇచ్చినాను చూడండి. 2 o'clockకి ఇది ఆన్ చేయగానే అందరికీ లింక్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పటి దగ్గర లింక్ కాపీ చేశాను కదా, ఇక్కడ నేను కాపీ చేసిన లింక్ ఇక్కడ ఓపెన్ చేస్తాడు వాడు. ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది పేజ్ అనేది చూడండి, ఎగ్జామ్ అట్ 2 o'clock అని వస్తుంది. ఓకేనా, 2 o'clock కాగానే కరెక్ట్ టైంకి టీచర్ ఇది ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేయగానే ఇక్కడ రీఫ్రెష్ చేస్తాడు స్టూడెంట్, అప్పుడు ఎగ్జామ్ పేపర్ వస్తుంది. నేను మెయిల్ ఐడి ఇస్తున్నాను, ఇంకో ఇక్కడ నేను నా మెయిల్ ఐడి ఇచ్చాను, నా నేమ్ ఇచ్చాను. అంటే ఇప్పుడు నేను ఇక్కడ స్టూడెంట్ అనమాట, ఇక్కడ నేను ఫ్యాకల్టీని, ఇక్కడ స్టూడెంట్ని. నేమ్ ఇచ్చాను, రోల్ నెంబర్ ఇచ్చాను. రోల్ నెంబర్ ఇచ్చాక నెక్స్ట్ క్వశ్చన్ పేపర్కి వెళ్ళాలని చెప్పాను కదా, నెక్స్ట్ వస్తే క్వశ్చన్ పేపర్ వచ్చేస్తుంది. అందులో ఏది ఉన్నా ఏది ఇవ్వకపోయినా కానీ క్వశ్చన్ పేపర్ వాడికి కనబడదు. చూసారా, రిక్వైర్డ్ పెట్టాం కాబట్టి. సో నేను ఇక్కడ రోల్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్కి వెళ్ళాను. ఇది మన క్వశ్చన్ పేపర్, ఎగ్జామ్ పేపర్ అని చూడే. 8 - 2 ఎంత, 6. నెక్స్ట్ షిఫ్ట్లు అయినాయి చూడండి, నేను 3rd క్వశ్చన్ ఇచ్చాను. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్కలాగా వెళ్తానని చెప్పాను కదా. ఇక్కడ నేను 2 క్వశ్చన్స్కి ఆన్సర్ కదా, నేను ఒకటే క్వశ్చన్ పెడతాను, ఒకటి రాంగ్ ఆన్సర్ పెడతాను, ఎలా వస్తుందో చూడండి. నెక్స్ట్ 8 + 2 ఎంత, 10 కదా, 10 పెట్టేశాను. ఇక్కడ నేను క్లిక్ చేస్తే నేను సబ్మిట్ చేసిన పేపర్ నేను మెయిల్కి వచ్చేస్తుంది, లేకపోతే రాదనమాట. ఓకేనా, ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను చూడండి, నా మార్క్స్ చూపిస్తుంది ఎమ్మడే. చూసారా, ఈ రెస్పాన్స్ హాస్ బీన్ రికార్డెడ్. ఓకేనా, తర్వాత వ్యూ స్కోర్, ఆ మార్క్స్ ఎన్ని వస్తాయి, 7 వస్తాయి. ఎందుకంటే ఒకటి తప్పు పెట్టాను కదా, ఇది కూడా వేస్తేనే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది క్వశ్చన్ పేపర్ ఎలా రెడీ చేయాలనేది. ఇక్కడ ఓకే. నెక్స్ట్ మనకు ఇన్స్ట్రక్టర్ దగ్గర ఎలా పడిపోతుంది, మనకైతే స్కోర్ చూపించింది, ఇన్స్ట్రక్టర్ దగ్గర కూడా చూపెట్టాలి కదా స్కోర్, ఎందుకంటే ఆయన గ్రేడింగ్ రిజిస్టర్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ మనం వచ్చేసాక రెస్పాన్సెస్కి వెళ్ళండి. రెస్పాన్సెస్కి వెళ్ళాక ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కనబడతారనమాట, ఎంతమంది ఇచ్చారు, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అని. సో మనకి ఇలా నాకు అర్థమవుతలేదు ఇక్కడ అనుకుంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నొక్కంగానే ఇలా వస్తుంది, క్రియేట్ న్యూ స్ప్రెడ్షీట్ అంటే ఎక్సెల్ షీట్ లాగా వస్తుంది అనమాట. ఎక్సెల్ షీట్లో మీ మార్క్స్ అనేది చూపిస్తాయి, ఒక్కొక్క స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది. ఇక్కడ చూడండి, ఒక్కరినే నేను రాసినాను కాబట్టి మెయిల్ ఐడి, నా స్కోర్ ఎంత, రోల్ నెంబర్ ఏంది, పేరేంది, నేను పెట్టిన ఆన్సర్లు సంబంధం లేదు కాబట్టి స్టూడెంట్కి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, 7కి 10కి 7 వచ్చినాయి అని రిజిస్టర్లో స్టోర్ చేసుకుంటే అయిపోతుంది ఫ్యాకల్టీ. ఓకేనా, ఇలా మనం క్విజ్ పేపర్ని ఈజీగా రెడీ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే గంట నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.